డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అడ్వాన్స్కి సంబంధించిన ప్రిలిమినరీకి ప్రొవిజనల్కి రావటం అయితే జరిగింది ఆన్సర్కి. దానిలో కీలో ప్రతి కీ ఏదో వస్తుంది. మరి ఫైనల్కి వచ్చేంతవరకు మరి దానిలో మరి ఛాలెంజెస్ కూడా అయిపోయినాయి. స్టూడెంట్స్ అందరికి కూడా ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది. ప్రొవిజనల్ ఆన్సర్కి ఛాలెంజ్ చేశారు. మరి 25, 26 ఛాలెంజ్ వన్ డే అయిపోయింది. 25 అయిపోయింది, 26ని ఛాలెంజ్ చేయటం కూడా జరిగిపోయింది. స్టూడెంట్స్ కొంతమంది మరి ఏమైనా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందా? బోనస్ మార్క్స్ మరి ఏ యొక్క సబ్జెక్టులో వస్తుంది? ఫిజిక్స్లో వస్తుందా, మ్యాథమెటిక్స్లో వస్తుందా, కెమిస్ట్రీలో వస్తుందా? ఒక చోట ఎన్ని బోనస్ మార్క్స్ వస్తాయి మనకి ఎన్ని బోనస్ మార్క్స్ వస్తాయి? ఆ బోనస్ మార్క్స్ వల్ల మీ యొక్క మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉందా అనేది చూద్దాం. ఎందుకంటే ఒక్క మార్కు పెరిగిన మీకు ఐఐటీలో అవకాశాలు మెండుగా పెరుగుతాయి. ఒక మార్కు తగ్గితే ఐఐటి అవకాశాలు తగ్గుతాయి. ఒక మార్కు పెడితే ఐఐటీలో సీట్ రావటం అవకాశాలు, ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఎన్ని మార్క్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు మార్క్స్ అయితే చూసుకున్నారు. 25వ తారీఖున చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉంది, బాగానే వచ్చినాయి స్టూడెంట్స్కి కూడా. మరి ఆ విధంగా ఇంకేమైనా బోనస్ మార్క్స్ వస్తాయా లేదా అనేది చూద్దాం. ఫైనల్ ఆన్సర్ కీలో ఏమైనా మోడిఫికేషన్ జరుగుతాయా లేదా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకి 17వ తారీఖున ఎగ్జామినేషన్ అయింది. ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్డ్ ఆన్ 25th రిలీజ్ చేశారు. ఛాలెంజ్ ది యాంబిగ్యూస్ డిబేటబుల్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఫ్రమ్ అఫీషియల్ పేపర్ దట్ ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్లీ కంటెస్టింగ్. ఛాలెంజ్ చేస్తున్నారమ్మా, గుర్తుపెట్టుకుని. ఇక్కడ చూస్తే మీరు కాంట్రవర్షియల్ ఉన్నాయంట. మేజర్ కాంట్రవర్షియల్ అండ్ ఛాలెంజబుల్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో పేపర్ 1 or 2లో దిస్ సబ్జెక్ట్ ఈజ్ స్పార్క్డ్ మోస్ట్ డిబేట్. 4 హైలీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. అంటే వీటికి ఛాలెంజ్ చేశారు, వీటికి బోనస్ ఇస్తారా లేదా అనేది మనం ఫైనల్లో కానీ తేలదు. ఎందుకంటే ఐఐటి రూర్కి వాళ్ళు ఏ విధంగా మరి వాల్యుయేషన్ చేస్తారు. కొంతమంది దీని యొక్క ఎక్స్పర్ట్స్, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, పెద్ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. దిస్ ఇన్క్లూడ్ ద ప్రాబ్లమ్ క్వశ్చన్ ఆన్ రేడియస్ ఆఫ్ ట్రాజెక్టరీ. 1 రేడియస్ ఆఫ్ ట్రాజెక్టరీ, 2 ambiguity ప్రాబ్లమ్ ఇన్వాల్వింగ్ కెపాసిటర్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. తర్వాత మల్టీ సెలెక్ట్ మెకానిజం, ఒకటి మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్. రొటేషనల్ మోషన్ వేర్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ yield కాంట్రాక్టింగ్ ఆన్సర్స్. ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్స్ లైక్ అన్అకాడమీ, నెక్సస్, ఫిజిక్స్ వాళ్ళు అడ్వర్టైజింగ్ స్టూడెంట్స్ ఫార్మలీ ఫైల్ ద ఛాలెంజెస్ ఫర్ పొటెన్షియల్ బోనస్ మార్క్స్. ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం ఒకసారి, ఫిజిక్స్లో ఏ విధంగా వచ్చినాయో. మరి ఫిజిక్స్లో అయితే 4 ఉన్నాయి. అంటే వీటికి ఏమైనా బోనస్ మార్క్స్ వస్తాయా లేదా అనేది క్లియర్గా ఒక్కసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అయితే పేపర్ 1 ఓపెన్ చేద్దాం. పేపర్ 1లో మనకి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అంట. ఫిజిక్స్లో క్వశ్చన్ నెంబర్ 4 ఓపెన్ చేద్దాం. ఇది మరి ఫిజిక్స్ పేపర్ 1 ఫిజిక్స్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళదాం. ఈ క్వశ్చన్ నెంబర్ 4లో వీళ్ళు ఏ అండ్ బి అని మరి ఇక్కడ మల్టీ సెలెక్ట్ అయింది. ఏ అండ్ బి అని ఆన్సర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఏంది? ఈ సెక్షను 4 క్వశ్చన్స్ అకార్డింగ్ ది ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ అవైలబుల్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ మార్క్స్ స్కీమ్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ABCD. వన్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్స్లో ఏంటంటే ఈ 4th క్వశ్చన్లో వీళ్ళు ఏమంటారంటే ట్రాజెక్టరీ అంటే ఇది రేడియస్ ఆఫ్ ట్రాజెక్టరీ కన్కేవ్ రేడియస్. దీనిలో ఈ క్వశ్చన్ నెంబర్ 4లో ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు లెన్స్ అంటే ఇది 1/f. యాక్చువల్గా వీళ్ళు 1/f, f ఈజ్ ఈక్వల్ టు 1/fm. ఇది యాక్చువల్గా ఇది ఉండాలంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది పవర్ ఈజ్ ఈక్వల్ టు μm/fm. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు. దీన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అని కొంతమంది ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఉందో చూద్దాం. మరి ఇది ఎంతవరకు దీన్ని రిఫ్రాక్టివ్, ఇది లెన్స్ ఫార్ములా కదా. ఈ లెన్స్లో దీనికి ఒక మరి ఛాలెంజ్ అయితే చేశారు. ఇది మరి క్వశ్చన్ నెంబర్ 6 కూడా చూద్దాం. పేపర్ 2లో ఫిజిక్స్లో క్వశ్చన్ నెంబర్ 6 అంట. ఇది పేపర్ 2లో క్వశ్చన్ నెంబర్ 6 ఇన్ వ్యాక్యూమ్ ఛాంబర్ పార్టికల్. దీని మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సి అని వీళ్ళు ఇక్కడ కూడా ఒకటే ఛాలెంజ్ చేయటం అయితే జరిగింది. మరి దీనిలో మరి క్వశ్చన్ నెంబర్ 6 ఇది కూడా ఛాలెంజ్ చేశారంటే దీన్ని ఏ విధంగా మరి యాక్సెప్ట్ చేస్తారో లేదో మనం చూడాలి. క్వశ్చన్ నెంబర్ 8 కన్సిడర్ ఎలక్ట్రిక్ డైపోల్ కాంపౌండ్ 2 చార్జెస్ Q+, Q-. ఇది కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇది బి. వీళ్ళు ఓన్లీ
బి అని కొంతమంది బీడీఆర్డి సజెస్టెడ్ బీడీఆర్డి అని ఈ విధంగా సజెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది ఈ క్వశ్చన్ నెంబరు 8. దీనిలో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9 10 పోల్ ఆఫ్ ఇది ఐడియల్ గ్యాస్. ఇది బోనస్ అమ్మ. ఇది క్వశ్చన్ నెంబర్, ఇది మొత్తం బోనస్ వస్తాయి, దీనికి బోనస్ మార్క్స్. ఇది కూడా బోనస్ వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా బోనస్ మార్క్స్, ఇక్కడ బోనస్ మార్క్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా మరి మ్యాథ్స్లో కూడా మ్యాథమెటిక్స్ పేపర్ 1 మార్క్ కంప్లీట్ నైట్ మేర్ ఫర్ మెనీ స్టూడెంట్స్ స్పెసిఫిక్ క్వశ్చనింగ్ ఇండెఫినెట్ ఇంటెగ్రల్ అప్లికేషన్ ఆఫ్ ద ఇంటెగ్రల్స్ ఫీచర్డ్ ఎక్స్ట్రీమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ విత్ స్లైట్ డెఫినేషన్ ఆఫ్ లూప్ హోల్స్ కుడ్ బి లీడ్ మల్టిపుల్ వ్యాలిడ్ ఫర్ ఆన్సర్స్. ఇది అమ్మ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్ మనకు 2 మార్కులనే కలుస్తాయి. సపోజ్ మీరు స్టూడెంట్స్ టోటల్గా ఏంటంటే ఇక 4 హైలీ కాంట్రవర్స్, ఫిజిక్స్లో 4, ఇక్కడ ఒక 5 వేసుకున్నాం అనుకో, కనీసం 5లో మనకి ఐఐటి రూర్కి వాళ్ళు 2 అయినా యాక్సెప్ట్ చేస్తారు. 2 క్వశ్చన్స్ అయినా వాళ్ళకి 8 మార్క్స్ రావచ్చు, 3 మార్క్స్ రావచ్చు. ఈ విధంగా మీకు మరి ఐఐటీలో వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. మరి 1వ తారీఖున ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్ కూడా 1వ తారీఖు వచ్చేస్తుంది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే మెంటర్షిప్ కావాల్సిన డీటెయిల్స్, మీకు ఐఐటి ఎన్ఐటి మరి సపోర్ట్ కావాలంటే మరి ఒక మెంటర్ కావాలి. మా స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సపోజ్ ఒక స్టూడెంట్కి ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఏఎన్ఏ స్టూడెంట్కి జేఈ మెయిన్లో ఎన్ఐటి టాప్ ఎన్ఐటి వస్తుందమ్మా. మరి అడ్వాన్స్ వచ్చేసరికి మెకానికల్, సివిల్ అలాంటివి వచ్చేస్తున్నాయి. జేఈ మెయిన్లో మంచిగా వచ్చింది, అడ్వాన్స్ వచ్చేసరికి సతికిల పడ్డారు. కొంతమంది స్టూడెంట్స్ జేఈలో సతికిల పడ్డారు, అంటే జేఈలో పెద్దగా రాలా, అడ్వాన్స్లో కొట్టారు. అసలు ఉల్టా అయిపోయింది. కొంతమంది స్టూడెంట్స్ జేఈలో బాగా వచ్చినాయి, అడ్వాన్స్లో బాగా మన ఛానల్లో చేరిన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్సే ఒకరు ఉన్నారు. మరి వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో కొంతమందికి ఎన్ఐటి వరంగల్లో మంచి సీట్ వస్తుంది, సిఎస్సి కానీ ఈసీ వస్తుంది. కానీ మళ్ళీ జేఈకి వచ్చేసరికి వాళ్ళకి టైర్ 2 ఐఐటీలు, టైర్ 3 ఐఐటీలు వస్తున్నాయి. అసలు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి కాంట్రవర్సీలు ఉన్న చోట ఒక కంపల్సరీగా ఒక మెంటర్షిప్ కావాలి. మీరు తర్వాత ఒక చిన్న తప్పు చేసినా కానీ స్టూడెంట్స్ దాన్ని తీసుకోలేరు. నేను తప్పు చేశాను అంటే అది రాదు. మరి ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే సపోజ్ ఎన్ఐటీలో చేరాలా, ఐఐటీలో చేరాలా, చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి కన్ఫ్యూజన్ పోవాలంటే మెంటర్షిప్ తీసుకోకపోయినా మీకే నష్టం, అది ఎవరికి నష్టమేం లేదు. మరి తస్మాత్ జాగ్రత్త ఎవరైనా కూడా. మరి ఇది మన క్యూఆర్ కోడ్. మెంటర్షిప్ చాలా తక్కువ అమౌంట్ మనం ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్కి లక్షలు ఖర్చు పెట్టాము. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ 5-6-7 lakhs ఖర్చు పెట్టారు స్టూడెంట్స్. మరి ఇలాంటి చిన్న అమౌంట్ని మీరు అశ్రద్ధ చేయొద్దు. మీరు మెంటర్షిప్ తీసుకోండి. ఇక్కడ కాకపోతే నా దగ్గర కాకపోతే వేరే చోట తీసుకోండి, నో ప్రాబ్లం. గైడెన్స్ అయితే తీసుకోండి. ఇది స్టూడెంట్స్. మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి మరి కట్ ఆఫ్స్ ఆల్రెడీ కూడా మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మీకు ఆల్రెడీ ఒక 100 మార్కులు ఇచ్చిన స్టూడెంట్స్కి ర్యాంక్ ఎంత వస్తుంది, 150 అతనికి ర్యాంక్ ఎంత వస్తుంది, దాని ప్రకారం నేను కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇలాంటి మరి అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.